నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు హైదరాబాద్ టోల్ చౌకీలో ఉద్రిక్తత స్వరాష్ట్రాలకు పంపించాలంటూ రోడ్డెక్కిన వలస కార్మికులు వరంగల్ రూరల్ జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి ప్రకాశం జిల్లాలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ 5గురికి తీవ్ర గాయాలు ఇక వివరాల్లోకి వెళ్తే లాక్డౌన్లో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వరాష్ట్రాలకు చేరవేయాలని పలుచోట్ల ఆందోళనకు దిగారు. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో వారిని సొంత ప్రాంతాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ టోలీ చౌకీలో వలస కార్మికులు ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత నెలకొంది. है गिम्बेट में और कितने लोग पूरा जाओ విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు ఘన స్వాగతం లభించింది. ఆయన నివాసం ఉండే అపార్ట్మెంట్ వాసులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా కుతుబులాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ వాజ్పేయి నగర్లో కట్ట నాగరాజు కుమార్ అనే వ్యక్తులు ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకుల కోసం పేదలు ఇబ్బంది పడకూడదని మా వంతు సహకారంగా కూరగాయలు బియ్యం ఇస్తున్నామని అన్నారు.
డివిజన్ వాజ్పేయి గ్రామంలో ఈ యొక్క కరోనా వ్యాధి వల్ల ఇక్కడ లేబర్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రతిరోజు కూలి చేసుకుంటే కానీ కడుపు తినే పరిస్థితి. ఈ యొక్క పరిస్థితిలో ఇవాళ నేను కానీ మా నాన్న నాగరాజు గారు, అలానే మా జానీ భాస్కర్ అంకుల్, నా తోటి మిత్రులు, అలానే దీనికి ఎంతోమంది బయట మాకు సాయం చేస్తూ ఈ యొక్క పేద కుటుంబాలకు ఈ విధంగా బియ్యము కూరగాయలు సప్లై చేస్తామంటే మా స్నేహితులు కానీ నా తోటి సోదరులు కానీ వీళ్ళందరూ నాతో ఉండి ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మూడోసారి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు బయట ఎంతోమంది ఉన్నారు నిరుపేదలు, వాళ్ళందరికీ ఎంతోమంది దానం చేస్తారు. కానీ ఈ యొక్క కాలనీ సొసైటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ కాలనీని చూసుకుంటే సరిపోతుందని మా ఒక ఉద్దేశంతో మేము బయట ఇంతకుముందు చేసినాము. అయినా కూడా ఈ యొక్క వాజ్పేయి అనే నిరుపేద బస్తీ ఇది. ఈ యొక్క బస్తీలో మేమందరం కలిసి ఈ విధంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మా సోదరులు జానీ ఇంకా వెంకటేష్ గారు ఈ విధంగా చేస్తున్నాము. దీనికి అందరూ సహాయపడటందుకు ఎంతో సంతోషం ఉన్నది. ఒక్కరు కూడా కాస్త కలిగిన వాళ్ళు పేదవారికి సహకరించి మరి వాళ్ళ వంతు వాళ్ళు సహకరిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ కరోనా బారి నుంచి మన వాళ్ళని మనం రక్షించుకోవాలని చెప్పినని ఈ అభిప్రాయంతో మరి మా కుటుంబం కూడా మేము ముందుకు వచ్చాము. మరి అదేవిధంగా మాకు కూడా చాలామంది సహకరిస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు, మాకు సహకరించిన వాళ్ళు కూడా. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఏ కాలనీకి ఆ కాలనీకి ఇట్లా సహకరించుకుంటే బాగుంటుందని చెప్పని నా అభిప్రాయంతో మరి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ఇష్నాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సునీల్ రెడ్డి, గోపిరెడ్డిలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలో ఉందని అన్నారు. లాక్డౌన్ మూలంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామమని కొనియాడారు. उड़ीसा भाई लोगों को बहन लोगों को धन्यवाद। कोरोना वायरस के लिए अपना केसीआर जी, नरेंद्र मोदी जी साथ के साथ अपने को डायरेक्शन दे रहे हैं। वो डायरेक्शन के हिसाब से अपने घर में अपने फैमिली के साथ घर में रहना, अपना कोरोना वायरस को अपना उसके वजह से आप लोगों को आप लोगों के साथ पूरे लोगों के मिलने की वजह से खुशी की बात है। आप लोग ये रजिस्टर की आप लोग 2 जने एक्शन ले सकते बचे सो आप लोग मीना ये लोग సమస్య అందరికి తెలిసిన సమస్యనే. ఇది మామూలు సమస్య కాదు, ఆషామాషి కాదు. మన ప్రాంతం ఒకటే కాదు, ప్రపంచం అంతా ఒరికిపోతున్న సమయము. ప్రపంచ దేశాలని గడగడాలిస్తున్న కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ మనం అందరం బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వము, మన కేసీఆర్ గారు, నరేంద్ర మోదీ మన ప్రధాని గారు మనకు ఎప్పటికీ సూచనలు సలహాలు ఇస్తా ఉన్నారు జాగ్రత్త పడమని. మనము మన కుటుంబం జాగ్రత్త పడుతూ మన ప్రాంతాన్ని జాగ్రత్త పరుచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కరోనా వైరస్ మన దరిదాపులకు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే అది కనబడని శత్రువు. షూట్ చేద్దామంటే కనబడదు, కొడదామంటే దొరకలేదు. కాబట్టి దయచేసి ఏమాత్రం గిట మస్కు లేకుండా అనవసరమైన పనుల మీద బయటికి పోకుండా, ఇది ఒక్కరోజు కాదు, ఇది ఇంకా 3-4 నెలల వరకు ఈ వైరస్ అనేది మన ప్రాంతంలో రాకుండా కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. అందులో భాగంగా రోజు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమార్తె శ్రీలత జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే కుమారుడు మాధవరం సందీప్ రామ్ నియోజకవర్గంలోని 5,000 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సందీప్ రావు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో శ్రీలత జన్మదినం సందర్భంగా సాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
మేడ్చల్ జిల్లా కుతుబులాపూర్ నియోజకవర్గం సూరారం 130 డివిజన్ షాపూర్ నగర్ పరిధిలోని హనుమాన్ ఆలయం వద్ద మహాశక్తి ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాశక్తి ఎలక్ట్రానిక్ యజమాని బాలు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పేదవారు ఆకలితో ఇబ్బందులు పడకూడదని సుమారు 200 మందికి ఆహార ప్యాకెట్లు అందజేశామని కొనియాడారు. కుతుబులాపూర్ మండల్ షాపూర్ నగర్ మార్కెట్ వద్దన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం చైర్పర్సన్ సదానందం గౌడ్ ఆధ్వర్యంలో మరియు ఈరోజు ఆదివారం నాడున సదానందం గౌడ్ ఆధ్వర్యంలో మరియు ఎలక్ట్రానిక్ అసోసియేషన్ మహాశక్తి ఎలక్ట్రానిక్స్ మార్కెట్ రోడ్ ఈరోజు పేదలకు లేని వాళ్లకు వికలాంగులకు అందరికీ భోజన సౌకర్యం కలగడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి గత 40 రోజుల నుంచి పట్టి పీడిస్తున్నది. మహమ్మారి ఎంత ఉందో ఆ రోగం ఎంత ఉందో కానీ ఈ పేద ప్రజలకు ఈ భోజన సదుపాయం లేకుండా ఈరోజు ప్రపంచమంతటా మొత్తం చాలా తింటలు తింటున్నారు. కావున మరియు సదానందం గౌడ్ లాగా ఈరోజు మరెందరో భోజన సదుపాయం మరియు బియ్యం సదుపాయం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే అందరూ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మహమ్మారి జల్దీ అతి త్వరగా వెళ్ళిపోవాలని ఆంజనేయ స్వామిని దండం పెట్టుకుంటున్నాను. నమస్కారం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం సాయిరామ్ నగర్ కాలనీలో 50 పేద కుటుంబాలకు MYN ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, శివతేజ, కార్తీక్, సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనుబంధ సంస్థ సేవాభారతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 150 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా ఏదైతే మనకి అనుకోని పరిస్థితులు ఏర్పడ్డాయో దాని సందర్భంగా అనేక మంది బీద ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు సేవాభారతి దానికి అనుబంధంగా ఉన్నట్టు సేవాభారతి తరఫున సుమారు చాలామందికి గ్రోసరీస్ లేకపోతే మాస్కులు, శానిటైజర్స్ ఆ రకంగా ఎంతోమందికి మేము సహాయం చేశాము. అందించడం జరిగింది. ఆ రకంగా చూస్తే ఒక్కొక్క అంశం చూస్తుంటే సుమారు 3500 మందికి ఈ యొక్క మాస్కులు ఇవ్వడం జరిగింది. అదే రకంగా శానిటైజర్ సుమారు 900 మందికి శానిటైజర్స్ ఇచ్చాము. ఎవరైతే ఆశా వర్కర్స్, అదే రకంగా మున్సిపల్ GHMC వర్కర్సు, అదే రకంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, ఈ రకంగా పోలీస్ వాళ్ళకు కూడా ఇచ్చాము. పులుసుపుర PS, తప్పచెముతుర PS, ఆ రకంగా ఆటో వాళ్ళకి ఇచ్చాము. ఆటో డ్రైవర్స్ యూనియన్ ఉంటుంది ఇక్కడ తాళగడ్డలో, శారదానగర్లో, వాళ్ళకి పిలిచి వాళ్ళకు కూడా ఆ రకంగా ఇచ్చాము. గ్రాసరీ ప్యాకెట్స్ సుమారు
2500 మందికి కిట్స్ ఇచ్చాము. బియ్యము, గోధుమ పిండి, చింతపండు, ఉల్లిగడ్డ, నూనె, పసుపు, కారం, ఈ రకంగా అనేక ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నాము. సుమారు 2500 మందికి ఈ కిట్స్ ఇచ్చాము. ఇవన్నీ కూడా మాకెవరు సాయం చేయలేదు. మా యొక్క కార్యకర్తలు, సేవాభారతి కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వీళ్ళంతా సొంత డబ్బులు వేసుకొని ఈ రకంగా బీద ప్రజలకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా అదర్ స్టేట్ అంటే యూపీ, బీహార్, ఇక్కడ సాయిబాబా బొమ్మలు పట్టుకొని వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటుంటారు. వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు. రాజస్థాన్కి సంబంధించిన, మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. ఒంటెలు పట్టుకొని వాళ్ళు బిచ్చం అడుగుతుంటారు, వాళ్ళకి ఇచ్చాము. ఆ రకంగా సుమారు 150 మందికి వాళ్ళకి కూడా ఈ గ్రాసరీ కిట్స్, పిండి ఇచ్చాము, గోధుమ పిండి, వాళ్ళకు బ్యాగులు ఇచ్చాము. ఆ రకంగా 2 కుంటాల బ్యాగులు పిండి, గోధుమ పిండి ఇచ్చాము. ఈ రకంగా అనేక కార్యక్రమాలు. ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం చేసుకుంటున్నాం. స్వయం సేవకులు అంతా వచ్చి, సేవాభారతి కార్యకర్తలంతా కార్వాన్లో ఉన్నటువంటి నగర్, మా భాగ్యనగర్లో గోల్కొండ బాగ్ ఒకటి, ఆ బాగ్లో కార్వాన్ అనేది ఒక చిన్న నగర్, 1,00,000 జనాభాకు సంబంధించింది. ఇది 1,00,000కి ఒక కార్వాన్ అంటారు. ఆ రకంగా గోల్కొండ బాగ్లో 11 నగరాలు ఉన్నాయి. అందులో కార్వాన్ ఒకటి, హిందీ నగర్, కార్వాన్, సీతారాంబాగ్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, లంగరోజ్, ఈ రకంగా 11 నగరాలు ఉంటాయి. అందులో కార్వాన్ ఒక నగరం. ఈ కార్వాన్ నగరానికి సంబంధించి ఇది అంతా స్వయం సేవకులు సొంతగా డబ్బులు వేసుకొని ఈ రకంగా చేశారు. ఇంకా కొన్ని విషయాలు మాకు రాకేష్ గారు చెప్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ సాయి భగవాన్ కాలనీలో ఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సి అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోదావరి సహకారంతో కాలనీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి శానిటైజర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సాయిబాబాన్ కాలనీలో అందరికీ ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేసి ఈ కరోనా సఫర్ నుంచి కొంత సేవ్ చేయాలని చెప్పేసి అని ముందుకు వచ్చాం. మేడం గారికి మరియు అంజిరెడ్డి అన్న గారికి చాలా ధన్యవాదాలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని బీజేపీ క్యాంప్ కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మీడియా మిత్రులకు ఘనంగా సన్మానించారు. కొల్లాపూర్ నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులను తనదైన శైలిలో పూలు చల్లుతూ శాల్వతో సత్కరించారు. అనంతరం వారికి భోజనం వడ్డిస్తూ సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మెంట శివకృష్ణ యాదవ్, జలాలు శివుడు, రమేష్ రాథోడ్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవహారాలు ఏర్పడే కమ్యూనికేషన్ చేసుకుని ఒక మార్గదర్శనం చేయడానికి కోసము, ఒక వ్యవస్థ నడపడానికి కోసము ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఎవరంటే మీడియా. అది మీకు అందరూ తెలుసు. ఆ మీడియా పాత్ర దేనికైనా ఎంత ఉందో మీకు తెలుసు. మొన్నటి తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, అంతకుముందు స్వాతంత్ర ఉద్యమంలో కానివ్వండి, ఇంకా దేనిలో కానివ్వండి, ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కానివ్వండి, మీడియా పాత్ర మీకు అందరూ తెలుసు. ఆ మీడియా పాత్రను గుర్తించిన వ్యక్తిగా, గుర్తించిన పార్టీగా, గుర్తించిన సంస్థగా మనం ఈరోజు కలుసుకున్నాం. మీడియా ఇందాక మనం స్తంభాలు అనుకున్నాం. స్తంభాలలో 4 స్తంభాలు ఉన్నాయి. ఈశాన్యానికి ఒక స్తంభం ఉంటుంది, నైరుతికి ఒక స్తంభం ఉంటుంది, ఆగ్నేయానికి ఒక స్తంభం ఉంటుంది, వాయువ్యానికి 4 స్తంభాలు ఉంటాయి. జ్యుడిషియరీ వ్యవస్థ వాళ్ళ లిమిటేషన్ మీకు తెలుసు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగార గ్రామంలో వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ 29వ రోజు పేదలకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శిరీష కొండారెడ్డి, హుజూర్నగర్ ఎంపీడీఓ శంకరయ్య, వేముల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ రూరల్ జిల్లా దామేర మండలంలో రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో 1200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ పసునూరి దయాకర్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత లాక్డౌన్ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి విషయమని అన్నారు. గ్రామంలో కొత్త రోడ్లను వేయిస్తామని హామీ ఇచ్చారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీరామ్ రెడ్డి గారు, అలాగే మందయ్య గారు, పెద్దలు మందయ్య గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, ముఖ్యంగా గ్రామ పెద్దలందరికీ పేరు పేరు నాయకుడు హృదయపూర్వక నమస్కారాలు. అప్పుడు మరి అధికారులతో సమీక్ష చేసి ఏ అవసరాలు ఎట్లా తీర్చాలని చెప్పి చేస్తుండడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయమే మన దేశ ప్రధాని గారు కూడా అభినందించి అన్ని రాష్ట్రాల్లో పాటించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మనం తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల్లో ఇండియా నెంబర్ 1గా ఉంది, సేఫ్ సైడ్లో ఉంది అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఆర్థికంగా ఉన్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి రాజ్యం కూడా ఈరోజు మరి భయపడుతున్నారు. ట్రంప్ అయితే 1,00,000 మరణాలతోటి ఆగితే బాగుండు దేవుడా అని చెప్పి నేను ఇప్పటి మీ విజ్ఞప్తి చేసిందంటే పట్టణానికి పోవాల్సిన అవసరం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపు 5వ తారీఖు నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఎక్కడికక్కడి మన దగ్గర కూడా అన్ని రకాల పనులు జరిగే విధంగా నిర్ణయం జరగబోతుంది. వీలైన కాడికి ఉన్నదంటే దామెర గ్రామమే అయితే అంతటి ఉంటారు. ఎందుకంటే దామెర గ్రామంలో 1940-60నే అమెరికాకు పడవల వేయాలట ఇక్కడ నుంచి. అంటే ఎంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు, ఎంత విజ్ఞులు, ఎంత చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అయితే గ్రామానికి అందరు చేస్తాను రెడ్డిలు అంటే నేను నిజంగానే ఇంకా పెద్దగా చేస్తాను అనుకున్నా, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ దామెర గ్రామాన్ని నేను మండలం చేసిన రోజు నా కష్టం అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు వినోద్ కుమార్ సార్ కూడా అక్కడ హైదరాబాద్లో సీఎం గారి దగ్గర మీ అందరూ ఒక్కకే ఉండి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, దామెర మండలం చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. ఇది చేయడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడి దామెర మండలం చేశాం. చేసిన తర్వాతనే దీనికి అయితే కొన్ని కారణాల వల్ల ఈ టర్మ్లో చేద్దాం అనుకునేసరికి కరోనా రావడం జరిగింది. ఏదేమైనా ఈరోజు మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. నేను ఎంత డెవలప్ చేద్దాం అనుకున్నా సార్, గ్రామంలో వీళ్ళు ఇడిచిపెట్టిపోయిన ఇండ్లే నాకు అడ్డం వస్తాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముస్లిం దంపతులు మత సామర్థ్యానికి ప్రతీకగా నిలిచారు. హమీద్ సల్మా దంపతులు భర్త కోదాడలో ఫంక్షన్ హాల్ డెకరేషన్ పనులు చేస్తుంటారు. భార్య సౌలత్ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ సామర్థ్యం మేరకు కులమతాలకు అతీతంగా లాక్డౌన్లో పనులేక జీవన భారంగా మారిన కూలీ కుటుంబాలకు, యాచకులకు సుమారు 50 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా 3000 క్లాత్ మాస్కులు తయారు చేసి పంపిణీ చేశారు. अस्सलाम वालेकुम, मेरा नाम सैयद हमीद अली। मेरे घर वाले मैं मिलके दोनों मिलके प्रोग्राम को शुरू करे। हर एक को खाना पका के 100 आदमी तक गरीबों को बांट रहे। ये बांटते ये रेशन भी बांटना बोल के समझे। उन लोग 100 से 150 आदमी तक बांट के पूरा करना प्रोग्राम बोल के समझ रहे। हर एक रेशन 15 दिन का दे के सबको गरीबों को बांट के आ रहे हम लोग। ये हमारा मास्क का 3000 मास्क का सी के डिपार्टमेंट वाले को, आशा वर्कर्स को हर एक को बांट रहे। पूरे रोज़ दे के आए। अभी किसको तो होना बोले तो हर एक को दे रहे। और क्या बोले तो हमारा दोस्त हरी डांस मास्टर, उन्हें हर एक दिन हमारे को भी सपोर्ट करने की कोशिश में है। ये पकवान में हो तो भी, कई में हो तो भी आके हाथ बटा रहा उन्हें। ऐसा कौन तो भी करते हैं तो उसको भी हमें साझेदारी दे रहे। हर एक तरीके से हमें पूरा कर रहे। ముందుకు వచ్చే వాళ్ళు अब हमें बांटने में तकलीफ़ हो रही थोड़ा। ये लॉकडाउन बढ़ने में हमें किसको भी हर एक को पहुंचा रहे नहीं बोल के परेशान हो रहे बोल के हमें समझ रहे। हमें उसको सबको पहुंचना बोल के कौन तो सामने आने वाले रहे तो पैसा हर एक तरीके से डोनेट करने वाले रहे तो सामने आके दे सकते। वो पैसे से हमें हर एक को पहुँचाने की कोशिश करते।
నల్గొండ జిల్లా పెదపూర మండల కేంద్రంలో అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 40 పేద ముస్లిం కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. వీళ్ళకి ఇచ్చేసి మేము తీసుకుంటారు. వీడు 3 ప్యాకెట్లు తెచ్చుకునే బదులు వీడు 1 ప్యాకెట్ తీసుకుంటారు. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు అధికారులు సీలు వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాపులు వేసిన మద్యం దుకాణాల నుండి వ్యాపారులు అక్రమంగా గత నెల రోజులుగా అధిక రేట్లకు అమ్ముతూ సొమ్ము కూడబెట్టుకుంటున్నారు. పాత బస్టాండ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు సమీపంలోని శివబార్ నుండి అక్రమంగా విక్రయాలు జరుపుతుండగా 3 లక్షల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సార్ 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 లోపలికి అలా కిటికీలు పెట్టాలి. కిటికీలు పెట్టినాక ఇది వేయాలి. కిటికీలు పెట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ బట్టల షాపులో పనిచేస్తున్న 200 మంది గుమస్తా సోదరులకు స్థానిక పద్మశాలి సుమారు 1,50,000 విలువగల నిత్యావసర వస్తువులు కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి కంబంపాటి సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లపూడి రాము, ప్రధాన కార్యదర్శి సిటీ సెలక్షన్స్ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ భద్రాచలం వారు, అలాగే ఈ కరోనా మహమ్మారితో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న మా యొక్క షాపుల్లో మాకెల్లప్పుడూ మాతోనే ఉండి మాకు చేదోడు వాదోడుగా ఉండే వాళ్ళని గుమస్తాలు అనాలా, వర్కర్స్ అనాలన్నా దానికంటే కూడా వాళ్ళు మాకు బంధువులు. అలాంటి వారిని ఈ ఆపదలో ఆదుకుందామని మా యొక్క కమిటీ నిర్ణయం మేరకు మా పెద్దలు, మా గౌరవ అధ్యక్షులు వాసు గారు, అలాగే సుధాకర్ గారు, మా సెక్రటరీ గారు వాసు గారు, అలాగే భద్రం గారు, పెద్దలందరూ కూడా, ముఖ్యంగా ఇందులో మా ప్రతి సభ్యుడు కూడా ముందుకొచ్చారు. అందరికి కూడా నేను ఈరోజు ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ టోల్ చౌకీలో ఉద్రిక్తత, స్వరాష్ట్రాలకు పంపించాలంటూ రోడ్డెక్కిన వలస కార్మికులు. వరంగల్ రూరల్ జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి. ప్రకాశం జిల్లాలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, 5గురికి తీవ్ర గాయాలు. వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.